ఓకే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొన్న పెను సవాళ్ళు కవితను అరెస్ట్ చేయలేదు, కవితను అరెస్ట్ చేయలేదు. ఎవరు అడిగినా ఇదే ప్రశ్న, మీ పార్టీ శ్రేణుల నుంచి అదే ప్రశ్న ఉత్పన్నమైంది, బయట కూడా అదే ఉత్పన్నమైంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆ సవాల్ లేదనుకుంటా. మీకు కలిసి వస్తుందా ఇది? అసలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాకు కవిత అరెస్ట్ మా ఎజెండా కాదు. ఇప్పుడు మా ఎజెండా కాదు, అప్పుడు మా ఎజెండా కాదు. అసలు రాజకీయ జోక్యం ఉండదు. అక్కడ ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఏజెన్సీలకు ఆమె పట్టుబడ్డది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే రాకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చి మేము అది చేస్తాము, మహిళలు రిజర్వేషన్ ఇస్తలేరు, లేకపోతే అనేక రకాలుగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడం జరిగింది. అయినా కూడా మేము ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. నేను యాజ్ ఎ నాకు సంబంధం లేని విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన సహకరించకపోతే వీళ్ళు కూడా కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం. టోటల్గా అది ఢిల్లీ కేసు, ఢిల్లీ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతి, తెలంగాణ కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ కవిత కానీ సంబంధం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ సంబంధం లేని అంశము. ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశము. పూర్తిగా అవినీతి కుంభకోణాలలో ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి మద్యం వ్యాపారం కేసులో ఈరోజు తెలంగాణ దోచుకునేది సరిపోదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి కూడా దోచుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో కవిత గారిని అరెస్ట్ చేశారు తప్ప బీజేపీ కానీ భారతీయ జనతా మన కేంద్ర ప్రభుత్వం కానీ సంబంధం లేని అంశం. మీ పార్టీ రాజకీయ ఆగర్భ శత్రువు అసదుద్దీన్ ఓవైసీ పైన ఈసారి కొత్త ప్రయోగం చేశారు. ఒక మహిళను, మాధవీలతను మిస్సైల్ని దించినట్లు కనిపిస్తుంది. మీ ఫలితం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు హైదరాబాద్లో? అంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. దేశంలో కొంత త్రిపుల్ తలాక్ తీసేసిన తర్వాత ముస్లింకి సంబంధించినటువంటి విద్యార్థినులు, ఎందుకంటే వాళ్ళు కాలేజీలకు వెళ్తారు, ఇంటి నుంచి బయటకు వెళ్తారు, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు కానీ వాళ్ళకు వస్తున్నటువంటి వార్తలు కానీ సోషల్ మీడియాల ద్వారా కానీ ముస్లిం వలయాల్లో ఒక మార్పు కనిపిస్తుంది. నేను ఇప్పుడు నాంపల్లిలో పాదయాత్ర చేస్తానికి వెళ్తే గతంలో ముస్లింలు ఎవరు కూడా మేము ఎంత రథం మీద వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ముస్లిం వలయాలు భర్త ఉన్నప్పటికీ కూడా భయపడకుండా బాల్కనీలోకి వచ్చి ఈరోజు మరి గ్రీటింగ్స్ చెప్తా ఉన్నారు. నాకు అది మార్పు కనిపిస్తుంది దేశంలో. ఆ మార్పు మహిళను పెడితే ఇంకొద్దిగా పెరుగుతుందేమో అన్న దృక్పథంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. మాకు వాతావరణం కూడా ఆ రకంగా సానుకూలంగా కనిపిస్తుంది. తప్పకుండా అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో ఓడిస్తాం. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డిని ఎదుర్కోవడానికి 2 ఎమ్మెల్యేలు 2 పార్టీల నుంచి రంగంలోకి దిగారు. ఎవరు నాకు ఇంతవరకు ఒక్కరే తెలిసింది. నాకు ఇంకా అది నాకు తెలిసినంతవరకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫైనల్ అయినట్టుంది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థి ఉండా లేదా ప్రకటించారా లేదా అనేది దోబూచులాట నాడుతుంటే తెలుస్తుంది. ఇంకా నాకైతే తెలియదు మరి. ఓకే, మొత్తంగా తెలంగాణలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒకవేళ ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే మీ పార్టీ నేతలు కొంతమంది చెప్పినట్లు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? వి వాంట్ టు వెయిట్ అప్ టు షెడ్యూల్, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే నాకున్నది 8 సీట్లు. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను కూల్చలేను. ఒకవేళ వాళ్ళు కూలిపోతే నేనేం చేయలేను. వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా వాళ్ళు కూల్చుకొని వస్తే నాకు సంబంధం లేదు. యాజ్ ఎ బీజేపీ మేము ఏ రకమైనటువంటి అటెంప్ట్ చేయం. కాంగ్రెస్ పార్టీ కూలిపోతే దానికేం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ప్రాంతాలు కూలిపోయినాయి చాలాసార్లు కూడా. అది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నా ప్రయత్నం కాదు.